ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్ నా ఓటు వేయాలి. నేను కానీ నా భార్య కానీ నా కొడుకు కానీ వేయలేదు. ఎందుకు వేయలేదంటే ఒకే వైపు అక్కడ ఇక్కడ వేసి ఎలక్షన్ స్పిరిట్ని పాడు చేసే ఉద్దేశం మాకు లేదు. మనం గౌరవించాలి ఉద్దేశం ఓటు వేయలేదు. ఈ నుంచి ట్రాన్స్ఫర్ అని పెట్టుకుంటే 100 రిస్ట్రిక్షన్స్ పెట్టారు ఎలక్షన్ కమిషన్. నిజంగా ఇండియన్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు అలా పెట్టరు. కానీ ఇక్కడ అక్కడక్కడ ఉన్న కొంతమంది మాత్రం అధికార పార్టీ చెప్పు చేతలో ఇలాంటి పరిమాణాలను న్యూస్ చేస్తున్నారు. సో నేను ఒక చోట పెట్టాను. తర్వాత మా వాళ్ళని ఆ రోజు రమ్మన్నారు. 14వ తారీఖున అసలు పద్మం నాకు ఇచ్చారు రమ్మని. నేను బయట కార్లో వెయిట్ చేశాను. మా వాళ్ళంతా వెయిట్ చేస్తుంటే ఒక్కరు కూడా రావాలి. మంగళగిరి ఆర్డీఓ ఆఫీసర్కి. సో తర్వాత రాలేదు. సరే తర్వాత ఏంటంటే నా ఓటు హైదరాబాద్లో ఉన్న నా ఓటుని నేను క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి తగినటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఎక్నాలజ్మెంట్ వచ్చింది. అది కావాలంటే మీరు ఏమైనా షేర్ చేసుకోవచ్చు. వెయిటింగ్. అది ఇంకొక 3-4 డేస్ తర్వాత నాకు క్యాన్సిలేషన్ వస్తుంది. ఖచ్చితంగా నా ఓటు ఆంధ్రప్రదేశ్ షిఫ్ట్ చేసుకొని ఈసారి మా జనసేన అలయన్స్ ప్రభుత్వానికి వేయడానికి చాలా సంతోషంగా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ కాదు, షిఫ్ట్ చేసుకున్నాను.